మేడం సీనియర్ మూడోసారి ఇంకోసారి కూర్చోండి మేడం, పావుగంటలు వచ్చేస్తారు అమ్మ అలాంటి నమస్కారం. అందులోకి 30 గారు కూడా పర్లేదు, చిన్న గారు రాజుగారు రెడీ అయిపోండి. సామాన్ తెచ్చాను, ఇంకా ఫ్రాడ్ ఇచ్చే ఇంకో మ్యాట్ ఉంటే మ్యాట్ మార్చాం, ఇంకో మ్యాట్ అవ్వకుండా మ్యాట్ ఈ ఆడోళ్ళు అమ్మ తుడిచి మనీ కింద నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఇంకోటి వేసిన ఇబ్బంది. సార్ చెప్పాను సార్.
దేవతా सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहं यमिति मां मत्वा क्षमस्व परमेश्वरि ज्ञानदेवता स्वरूपिणि श्री माऊल्लम्म देवता यो नमः साष्टांग नमस्कारं समर्पयामि। ఒకసారి గట్టి మేడం ఒకసారి మేడం మేడం
సార్ ఎలా ఉన్నాడు మేడం ఒకసారి కొట్టిండు ప్రసాద్ ఎవరి నుంచి ఒక 5 అడుగులు దారి ఇచ్చారండి. మళ్ళీ కుర్చీ దగ్గర నుంచి ఆ నంబులూరు సందులోకి వెళ్ళడానికి 3 అడుగులు దారి ఉందండి. భోజనం భోజనం పెట్టినట్టు ఇలా పంపిస్తాను. చెప్పింది మన భీమవరం పట్టణం గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ వారి అమ్మవారికి నిత్య అన్నదానానికి ఇబ్బందిగా ఉందని ఆలోచన చేసి ఒక సైట్ ఏర్పాటు చేసినట్లయితే అన్నదానానికి బాగుంటుందని ఆలోచన చేస్తే దాతలు పెద్దలు గౌరవనీయులు ఎలుబండి ఆది గారి కుటుంబీకులు 5 సెంట్ల స్థలాన్ని లీజుకి ఇచ్చారు. ఆ స్థలంలో షెడ్ వేసి భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులతోటి ఏ కార్యక్రమం జరిగినా దిగ్విజయంగా జరుగుద్దని అమ్మవారి ఆశీస్సులతో ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కొంచెం వెనుకున్నారు మీరు 5 కదా పర్లేదు. ఓకే చెప్పండి. ఓకే సార్ ఓకే సార్ ఇలా వంగితే ఎక్కువ అందరూ వస్తారు. సార్ ఏ గారు ఎలా ఉన్నారు సరే ఓకే ఓకే సార్ ఇలా ఉంది. తలకెడుతున్నది కదా ఎంతలాగెడుతున్నారు తలకెక్కడ నిలబడి గెల ఉంటే కాబట్టి గౌరవం ఒకసారి అమ్మా ఎవరు మాట్లాడకండి ఒకసారి. ఓకే ఓకే సార్. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. మన అందరు ఎలవేల్పు సిరి సంపద ప్రదాయిని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు. ఈ అదృష్టశాత్తు దేవస్థానం అభివృద్ధి నిత్యాకాంక్ష అయిన గౌరవనీయులు పిఎస్సి కమిటీ చైర్మన్ గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు సహాయ సహకారం ప్రోత్సాహంతో నిత్యాన్నదానాన్ని మరింత వైభవంగా ఆయన సలహాలు సూచనల మేరకు చేయడానికని దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, మా సిబ్బంది, మా అర్చకులు అలాగే అందరూ కృషి చేసి మొత్తానికి గౌరవ శాసనసభ్యులు వారు ప్రధాన ప్రోత్సాహంతో ఎలుబండి ఆది గారి కుటుంబీకుల్ని కొంచెం అభ్యర్థించి ఒక 5 సెంట్ల స్థలాన్ని మనం ఒక 5 సంవత్సరాల కాలానికి లీజుకి తీసుకోవడం జరిగింది. ఇందులో తాత్కాలికంగా షెడ్ వేసి ఈ కింద ఫ్లోరింగ్ గట్రా చేసి పెద్ద ఎత్తున భోజనాలు భక్తులు సౌకర్యవంతంగా ప్రస్తుతం నిలబడి భోంచేస్తున్న పరిస్థితి నుంచి కుర్చీలు అరిటాకేసి భోజనం పెట్టాలన్నది గౌరవ శాసనసభ్యుల వారు కోరిక. అందుకు అనుగుణంగా ఆయన ఇచ్చిన ఆదేశాల సలహా సూచనల ప్రకారం వీళ్ళని అభ్యర్థించి ఈ స్థలాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సహకారంతో తీసుకొని తొందరలో దీని పనులు పూర్తి చేసి
కొంచెం ఇప్పుడున్న ప్రస్తుతం పెడుతున్న దానికంటే పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై శ్రీ మావుళ్ళమ్మ. భీమవరం నడిబొడ్డున వెలసిన మావుల అమ్మవారి దేవాలయం. మావుల అమ్మవారికి ప్రపంచం నలుమూలలా భక్తులు ఉన్నారు. డోనర్స్కి ఎటువంటి కొదవ లేదు. అదేవిధంగా ఆర్థిక వనరులకు కూడా ఎటువంటి కొదవ లేదు. అన్నదానానికి మించిన దానం లేదంటారు పెద్దలందరూ. కానీ మౌలిక సదుపాయాలు సరైనవి లేక ఇన్ని రోజులు కూడా సరిగ్గా పెట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే అమ్మవారి గుడి చుట్టూ మొదటి నుంచి ఆర్థికంగా బాగా బలవంతమైన ప్రాంతం కాబట్టి అమ్మవారికి స్థలం చేకూర్చడం అన్నది ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో మా ఆలయ సిబ్బంది ఈవో గారు ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉంటున్నారు. ఎలుబండూరు ఆదివారం బజార్లో తరతరాలు సుమారు 4-5 తరాల నుంచి కూడా ఉంటున్నారు పెద్దలు. ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళు ఎంతో మంచి మనసుతో చక్కగా ఈ స్థలాన్ని లీజుకి ఇచ్చారు. అన్నదానం యొక్క సదుపాయాల్ని మరింతగా మెరుగుపరిచి రోజుకి 200-250 మంది పెట్టే స్థాయి నుంచి రోజుకి 1000 మందికి పెట్టే విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి తాత్కాలికంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా త్వరలోనే అమ్మవారికి శాశ్వత నిత్యాన్నదాన కాంప్లెక్స్ కూడా దాతల సహకారంతో నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క పథకం మరింత ముందుకు తీసుకెళ్దామని మా పాలకవర్గ సభ్యులు, మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రతి అడుగు కూడా అమ్మవారికి ఎంతో చక్కటి సహాయం చేస్తున్నారు మాకుని. అందుమూలంగా త్వరలోనే ఇది ఓపెన్ అయ్యి మరింత మంది భక్తులకి అన్నదానం కల్పించే విధంగా చేస్తామని ఈ రోజున మేము చెప్పుకుంటామండి. ఎలిబండి ఆది గారు కుటుంబీకులైన ఎలిబండి లక్ష్మీనారాయణ గారు ప్రధాన ప్రోత్సాహంతో ఇవాళ ఆయన సహకరించబట్టి కొన్ని వేలాది మందికి పెద్ద ఎత్తున భోజనం సదుపాయం భక్తులు కల్పించవచ్చు. వీళ్ళ కుటుంబం ధన్యులు. వాళ్ళ కుటుంబం కూడా అమ్మవారు అనుకున్నంత శిశు సంపద సుఖంతో పొందుతారని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ కుటుంబాలందరినీ ఒప్పించి మనకి సహకరించారు. వారి ప్రత్యేక దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భీమవరం మావుళ్ళమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. 2011లో ఈ యొక్క దేవస్థానంకి సంబంధించినటువంటి ఎండోమెంట్స్ వారు నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి కారణం చేత 1000 నుంచి 1500 మందికి పెట్టాల్సినటువంటి నిత్యాన్నదాన పథకంలో 100-200 మించి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మా బోర్డు వచ్చిన తర్వాత మేము ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే మన ఈవో గారు వారి యొక్క కృషి ఫలితంగా ఈ రోజున ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తుడికి ఏదైతే అన్నప్రసాదాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచన ఆయన కలిగినందుకు నేను ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా 35 సంవత్సరాల పాటు వారికి వచ్చినటువంటి ఉద్యోగ బాధ్యతల్లో ఎక్కడ పడితే నిర్వహిస్తూ ఉంటారు. కానీ డెడికేట్గా ఆ ప్రాంతంలో వారి యొక్క గుర్తింపుని తీసుకొచ్చి వారి యొక్క సేవల్ని చేయడం అనేటువంటిది ఎంతోమందికి కుదరదు. అలాంటిది ఈవో గారికి ఈ యొక్క మావుళ్ళమ్మ యొక్క ఆశీస్సులతో ఈ భక్తులందరికీ కూడా సకల సదుపాయాలతో ఆహారాన్ని ఏదైతే ఉందో అన్నప్రసాద కార్యక్రమాన్ని అందించేటువంటిది కార్యక్రమమే కాకుండా మావుళ్ళమ్మ గుడికి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా ఎవరైతే ఉన్నారో దాతని సమీకరించి ఒక 60 లక్షల నుంచి 70 లక్షలు ఖర్చు అయ్యేటువంటి ఒక షెడ్డును కూడా వారు ప్రారంభించడానికి ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేశారు. మా బోర్డు సభ్యులందరూ కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు ఇంత పేరు రావడానికి మేము రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క బోర్డు ఏదైతే ఉంటుందో గతంలో చేసినటువంటి వారికంటే భిన్నంగా మాకు వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు చాలా గొప్పవి. ఈవో గారు ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ భీమవరం ఎలివేలిపోయినటువంటి మావుళ్ళమ్మ యొక్క ప్రగతిని ఇంకా చాటాలని, ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు ఇబ్బంది లేకుండా దర్శనం కానీ అన్నప్రసాద కార్యక్రమం కానీ అన్నీ చేసుకునేలాగా ఆయన చేస్తున్నటువంటి ఏర్పాట్లో ఈరోజు స్థల దాత ఎవరైతే ఉన్నారో
ఆయన ముందుకు రావడమే కాకుండా వెంటనే దానికి కావాల్సిన ఏర్పాట్లలో భాగస్వాములైనందుకు వారికి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో కాదు, రేపు రాబోయే రోజుల్లో వారి హృదయం విశాలం చేసుకుని దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ మాకు ముందుంటారని మనసావాచ కర్మ కోరుకుంటున్నాను. చైర్మన్ ఏం మానేసుకోవాలి. అది వెళ్ళిపోతున్నారు ఉండమంటారా? ఉండమన్నారు ఫస్ట్ చూడగానే పెట్టి టిఫిన్ పెట్టి నాకు బాగా ఇది బాగా మీరు వస్తే నేను వెళ్ళిపోతాను. నీ గురించి పడతాం మరి. అలా ఉంటాను సార్. మొత్తం మా అన్నకి భారీగా ఇచ్చేస్తున్నారండి. వచ్చేలా ఉంటుంది మీ అన్నయ్య గారు అమ్మవారు రండి రండి రండి. అదే మాకే కనపడతాం, ఇంకెవరు కనపడతాం. అలాగా మాకు కూడా పెట్టానమ్మా. మళ్ళీ వేసుకోవచ్చు.